హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను మార్నింగ్ కిచెన్లో వంట చేస్తున్నప్పుడు బయట బర్డ్స్ సౌండ్ వినిపించింది. వెంటనే చూసేసరికి నేను అంతకుముందు రోజు పూజ చేసినప్పుడు తులసమ్మ దగ్గర బనానా పెట్టాను. సో ఆ బర్డ్స్ వచ్చేసి ఏంటంటే బనానా తింటూ ఉన్నాయి. నాకు అది చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో షూట్ చేశాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ప్రసాదం అది పెడుతూ ఉంటాను కదా, సో ఇలా బర్డ్స్ వచ్చి తింటూ ఉంటాయన్నమాట. వాటర్ పెడుతూ ఉంటాను. సమ్మర్ కాబట్టి వాటికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే డైలీ కంపల్సరీ ఈ ప్లాంట్స్ దగ్గరికి అయితే బర్డ్స్ వస్తాయండి. పీజియన్స్ వస్తాయి. ఇలా చిన్న చిన్న బర్డ్స్ వస్తాయి. చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం సౌండ్ అయినా కానీ అవి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకే నేను లోపలుండే వీడియో తీశానన్నమాట. నాకు చాలా బాగా అనిపిస్తుంది. డైలీ కుకింగ్ చేస్తూ ఉంటే కంపల్సరీ బర్డ్స్ వస్తూనే ఉంటాయన్నమాట. అక్కడ ప్రసాదం తింటాయి, నెక్స్ట్ వాటర్ తాగుతుంటాయి. అంటే డే మొత్తంలో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను, మా వదిన ఇద్దరము చెల్లి వాళ్ళ ఇంటికొచ్చాము. వదిన అల్లిం చేసుకొనొచ్చారు. మా ఆయానికి ఇష్టమని చెప్పేసి. చాలా బాగా చేశారు వదిన. మేము కూడా అందరం తిన్నాము. తిన్న తర్వాత ఇక్కడ చెల్లి బుక్స్‌కు అట్టలు వేస్తుంటే, ఇంకా వదిన కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసి అట్టలు వేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అయితే మాకు హలీం చాలా మంచిగా తినబుద్దయింది. అంటే బయట కొంచెం తినాలంటే ఇబ్బందిగా అనిపించింది. ఎలా చేస్తారో ఏంటో అనేది ఈసారైతే తినలేదు. నేనైతే బయటనైతే తీసుకొచ్చుకొని హలీం తినలేదు. ఫస్ట్ మా వదిన చేసిందే తిన్నాను. నాకైతే బాగా నచ్చింది. మా ఆయానికి, చెల్లికి కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ చెల్లి ఏంటంటే కొన్ని ప్లాంట్స్ పెట్టింది నాకులాగానే. కాకపోతే చెల్లి వాళ్ళకు కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని ప్లాంట్స్ ఎక్కువ పెట్టిందనమాట. కొన్ని ప్లాంట్స్ రీసెంట్‌గా పెట్టింది. కాకపోతే ఇప్పుడు సమ్మర్ గదా, అంత తొందరగా చెట్లు అంటే ప్లాంట్స్ రావు. రెయినీ సీజన్‌లో అయితే మంచిగా వస్తాయి. వాటి గ్రోత్ బావుంటుంది. సమ్మర్‌లో కొంచెం గ్రోత్ అనేది ఎక్కువ ఉండదు కదా. ఎంత వాటర్ పోసి ఎంత మనం జాగ్రత్తగా చేసినా కానీ కొంచెం అవి గ్రోత్ అనేది ఎక్కువ ఉండదేమో అని అనిపిస్తది. ఇక్కడ చామంతి పువ్వులు కూడా పెట్టింది కానీ అది సరిగ్గా రాలేదు. పోయింది, చెట్టు ఎండిపోయింది. డైలీ చెల్లి కూడా మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ వాటర్ పోస్తది ప్లాంట్స్‌కి. కాకపోతే కొన్ని ప్లాంట్స్ అయితే సరిగ్గా రాలేదు. ఇంకా నెక్స్ట్ నేను ఇంటికి వచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత ఇక్కడ ప్లాంట్స్ ప్లాంట్స్ అంటున్నాను, శారీస్‌కి ఫాల్స్ వేద్దామని చెప్పేసైతే కొంచెం నానబెడుతున్నాను. అంటే కొంచెం సేపు ఒక 5, 10 మినిట్స్ వాటర్‌లో శారీ ఫాల్స్ నానబెట్టేసిన తర్వాత అవి ఆరినంక వాటిని ఐరన్ చేసి ఇంకా పీకో చేస్తాను. ఇక్కడొచ్చేసి నైట్‌కి జొన్న రొట్టెలు తీసుకొచ్చారు మా వారు. బట్ ఏం బాలేవండి అందులో. బియ్యం పిండి ఎక్కువ కలిపినట్టున్నారు. కొంచెం కూడా టేస్ట్ లేవు. కంప్లీట్‌గా జొన్న పిండితోనే జొన్న రొట్టెలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అందులో చికెన్ ఆర్ మటన్ వేసుకొని తింటే మస్తుంటది. అంటే చిన్నప్పుడు మేము అలానే తినేవాళ్ళము. ఇంకా టీలో కూడా జొన్న రొట్టెను వేసుకొని తినేవాళ్ళమనమాట. ఎక్కువ టీలో తినేవాళ్ళము. చాలా బాగా అనిపించేది. కాకపోతే ఈ జొన్న రొట్టెలు అంత టేస్ట్ అనిపించలేదు. అందులో బియ్యం పిండి ఎక్కువ కలిపినట్టున్నారు. టేస్ట్ అయితే రాలేదు. కంప్లీట్ జొన్న పిండి అయితేనే టేస్ట్ బావుంటుంది. ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టాను. అవి ఉడికిన తర్వాత ఇంకా పిల్లలకు, మా వారికిచ్చి ఇంకా నేను కూడా తిన్నాననమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.